వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్లో మీ అందరికీ మా ట్రావెల్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. లాస్ట్ వ్లాగ్లో మా ప్యాకింగ్ అలానే మా షాపింగ్ అని చూపించాను కదా. ఈ వ్లాగ్లో అయితే మొత్తం ట్రావెల్ వ్లాగ్ ఎలా మా ట్రావెల్ జరిగిందో చూపిస్తాను. నైట్ పడుకోవడానికి 4 o'clock అలా అయింది. ఇంకా మార్నింగ్ 6 o'clock అలా లేచేసాను. హార్లీ 2 hours స్లీప్ అయితే తీసుకున్నాను. ఇంకా ఫ్లైట్లో పడుకోవాలి. ఇంకా మార్నింగ్ లేచాక చిన్నోడికి అయితే ఫుడ్ పెట్టేసాను, అలానే బానుకి చాయ్ కూడా పెట్టేశాను. ఇంకా ఇల్లు మొత్తం అయితే ఒకసారి క్లీన్ చేసుకుంటూ వచ్చాను. ఇంకా బాను చిన్నోడు ఇంకా అయితే లేలేదు. ఇంకా నా కుకింగ్ అన్ని కంప్లీట్ అయ్యాక ఇంకా వాళ్ళని అయితే లేపుదామని అనుకున్నాను. సో మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకొని బ్యాగ్స్ మొత్తం రెడీ చేసేసాము. ఇంకా చిన్నోడిని అయితే లేపుదామని చిన్నోడిని లేపాను. ఇంకా చిన్నోడు కూడా లేచాడు. సో లేచాక ఇంకా వాడికి అయితే ఫుడ్ అయితే ప్యాక్ చేస్తున్నాను ఇక్కడ. సో మకానా అలానే బొరుగులు అయితే తీసుకున్నాను, వాడికి ఫ్లైట్లో తినడానికి ఏడ్చినప్పుడు ఇవ్వచ్చు అనేసి. అలానే ఇక్కడ నేను చిన్నోడికి ఫుడ్ కూడా ప్యాక్ చేస్తున్నాను. సో నేనైతే ఫ్రెష్ అప్ అయి వచ్చేసి ఒకేసారి ఫుడ్ అయితే ప్యాక్ చేసి పెడుతున్నాను. సో ఇది వచ్చేసి ఫుడ్ పౌచ్, ఎంటీ ఫుడ్ పౌచెస్ అయితే దొరుకుతాయి. సో అందులో మనం చేసుకున్న ప్యూరీ అయితే మనం ప్యాక్ చేసుకోవచ్చు. ప్యాక్ చేసుకొని మనం అక్కడ జిప్ లాక్ లాగా ఉంటుంది, దాన్ని మనం ప్రెస్ చేస్తే మనకి లాక్ అయిపోతుంది. ఇంకా మనకి ఫుడ్ ఎక్కడ బయటికి రాదు. సో ఇదైతే ట్రావెల్కి చాలా చాలా యూజ్ అయింది. ఇంకా చిన్నోడికి చేతికి ఇస్తే వాడే తినేస్తాడు, లేదా మనం కూడా అట్లనే ఫీడ్ చేయొచ్చు. ఇది మనం స్పూన్తో పెట్టాల్సిన ఇంకా అవసరం ఉండదు. చాలా యూజ్ అయింది నాకు ఇది, అందుకే ఇది మీకు షేర్ చేస్తున్నాను. ఎంటీ పౌచెస్ దొరికితే చాలు, మనం ఇది కావాలంటే మళ్ళీ వాష్ చేసుకొని 1-2 times కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ పౌచెస్ని. ఇక ఇలా ప్యూరీ టైప్ చేసుకొని మనం ప్యాకింగ్ చేసుకొని ట్రావెల్కి తీసుకెళ్ళవచ్చు. ఇలాంటి పౌచెస్ కూడా దొరుకుతాయి మనకి బయట, ఫ్రూట్ పౌచెస్ అలానే వెజిటబుల్ లెంటిల్ పౌచెస్ కూడా ఉంటాయి. ఇవి కూడా రెడీమేడ్గా దొరుకుతాయి. మనం ఇవి కూడా కొన్ని అయితే నేను ప్యాక్ చేసుకున్నాను. సో చిన్నోడికి అయితే ఫ్లైట్లో ఆకలి వేసినప్పుడు ఇవైతే ఇస్తే సరిపోతుంది. సో ఇవి కూడా మీరు అయితే ప్యాక్ చేసుకోవచ్చు ట్రావెల్లో. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చిన్నోడికి రాగిజావ పెట్టేశాను. రాగిజావ పెట్టాక ఇంకా ఆయన అయితే రెడీ చేస్తే ఇంకా ఆయన ఆడుకుంటున్నాడు. ఇంకా నేనైతే ప్యాకింగ్ అయితే చేసుకుంటున్నాను. సో అలానే నేను ఇక్కడ బనానా అలానే మకానా బొరుగులు ఉంటుంది కదా, అది కూడా పెట్టుకున్నాను. పిల్లలకైతే ఫ్రూట్స్ అయితే అలో చేస్తారు ఎయిర్లైన్స్లో. సో మనకైతే ఫ్రూట్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి వదలరు, కానీ పిల్లలకైతే ఫ్రూట్స్, మిల్క్ అలానే వాటర్ అయితే మనం క్యారీ చేయొచ్చు. అలానే ఇంకా నేను చిన్నోడికి ప్యాకింగ్ అయిపోయాక నేను ఇక్కడైతే మళ్ళీ ఒకసారి సూట్ కేసులన్నీ ఒకసారి తుడుచుకుంటున్నాను. తుడుచుకొని వెయిట్ అయితే అన్నీ నీట్గా చెక్ చేసుకున్నాను లాస్ట్ మూమెంట్లో కూడా. సో మళ్ళీ ఏమైనా ఎక్కువైందా ఏమో అనేది ఒక టెన్షన్. సో లాస్ట్ మూమెంట్లో కూడా ఇంకొకసారి వెయిట్ అని చెక్ చేసుకొని ఇక్కడైతే క్లీన్ చేసుకొని ఇంకా బాను రెడీ అవుతున్నాడు. ఇంకా తనైతే రెడీ అయిపోయాక మేము స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాము. ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉంటే డ్రై ఫ్రూట్స్ నేను స్మూతీ చేసుకొని నేనైతే డ్రై ఫ్రూట్ స్మూతీ అయితే తాగేసాను. ఇంకా బానుకు ఓట్స్ వేసిస్తే బాను బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసాడు. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసాక మేమైతే ఎయిర్పోర్ట్కి అయితే మేము ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము. టైం ఇప్పుడు 11 o'clock అయింది. మా ఫ్లైట్ ఉండేది 2:30కి. ఇంకా మేమైతే మా ఫ్రెండ్ వల్ల కార్లో అయితే వెళ్తున్నాము. ఆయన అయితే వచ్చాడు మమ్మల్ని డ్రాప్ చేద్దామని. వాళ్ళకి ఎస్యూవి కార్ ఉంది. సో ఆ కార్ అయితే తీసుకొచ్చారు. అందులో సరిపోకుండా మళ్ళీ క్యాబ్ అయితే బుక్ చేసుకుందాం అనుకున్నాము. నూకి పెట్టాము, బాగానే ఫిట్ అయ్యాయి. సో ఇంకా ఆయన అయితే మమ్మల్ని ఎయిర్పోర్ట్ దగ్గర డ్రాప్ చేద్దామని ఆయన కూడా వచ్చాడు. చూసారా నేను ఎలా కూర్చున్నాను. సో మొత్తం బ్యాగ్ మొత్తం ఫిల్ అయిపోయింది. ఇంకా కూర్చోడానికి కొద్దిగా స్పేస్ చేసుకొని నేనైతే కూర్చున్నాను. ఇంకా చిన్నోడికైతే కార్ సీట్ ఉంటుంది కదా, ఇంకా తనకైతే ఏం ప్రాబ్లం ఉండదు. సో మేమైతే ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాము. మాకు ఎయిర్పోర్ట్ దగ్గరే, మాకు 20-25 minutes అయితే పడుతుంది ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి. సో 1 hour లోపల అయితే మేమైతే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాము. సో ఇంకా అక్కడ మళ్ళీ చెక్ ఇన్ అవన్నీ చేసుకోవడానికి టైం అవుతుంది కదా, అందుకే కొద్దిగా అర్లీగా స్టార్ట్ అవుతున్నాము. చిన్నోడైతే మార్నింగ్ లేచేసాడు కదా, వాడైతే స్నానం చేయించాక ఖచ్చితంగా పడుకుంటాడు. ఇంకా వాడైతే ఫుల్ నిద్రలోకి అయితే వచ్చేసాడు. ఇంకా వాడిని లేపడానికైతే నేను ట్రై చేస్తున్నాను, కానీ వాడు మార్నింగే లేచాడు కదా, మంచి స్లీప్ వేద్దామని ఉన్నాడు. కానీ పడుకుంటే మళ్ళీ ఫ్లైట్లో పడుకోవడానికి ఒక దీంతో లేపుతామని చూస్తుంటే అస్సలు అవ్వలేదు. చూడండి ఎలా కళ్ళు మూతలు పడిపోతున్నాయి. ఇంకా ఫైనలీ ఇంకా ఎయిర్పోర్ట్ 10 minutes ఉందన్నప్పుడు పడుకున్నాడు. ఇంకా మేము ఫైనలీ ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యాక ఇంక ఎలానే వాడిని లేపాలి కదా అనేసి ఇంకా సరేలే ఒక 10 minutes నా యాప్ తీసుకుంటాడు అనేసి వదిలేసాను. సో ఫైనలీ మేమైతే ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే చెక్ ఇన్ అయితే చేస్తున్నాము. ఫైనలీ చెక్ ఇన్ అయితే అయిపోయింది. ఇప్పుడు టైం 1 o'clock అయింది. చాలా టెన్షన్గా ఉండే చెక్ ఇన్ అవుతుందా లేదా, బ్యాగ్స్ అసలు
కరెక్ట్గా ఉంటాయా, తీసేయాల్సి వస్తుందేమో అని నైట్ 3 o'clock ఉన్నదానికి ఇప్పుడైతే అన్ని బ్యాగ్స్ అయితే వెళ్ళిపోయి చాలా స్ట్రెస్ ఫ్రీ అనిపించింది. ఇప్పుడు ఇంకా టీఎస్ఎల్కి వెళ్ళిపోతే అది అయిపోతే ఇంకా అది కూడా ఇంకొక పని అయిపోతుంది. సో చిన్నోడైతే ఉండట్లేదు, మొత్తం పరిగెత్తాలని చూస్తుండు ఎయిర్పోర్ట్లో. ఇప్పుడు ఆయన వదిలితే పరిగెత్తాడు. ఎక్కడికి? బ్యాగ్ బ్యాగ్ సూట్ కేసు తీసుకో. ఇక్కడైతే చిన్నోడైతే వాడు సూట్ కేసు అంటే దొయ్యాలంట, ఇంకా దాని మీద పడ్డాడు. వాడే దొయ్యాలంట సూట్ కేసుని. సో ఇంకా ఎయిర్పోర్ట్ మొత్తం వాడే దొయ్యాలనేసి ఏడుస్తున్నాడు. ఇంకా అలా అయితే ఇచ్చేసాము. సరే వెయిట్ వేసుకుంటుంది కదా, దోసుకుంటాడు కొద్దిసేపు ఏడవడు అనేసి. సో ఇంకైతే అలా ఆడుకుంటున్నాడు ఎయిర్పోర్ట్లో. ఇంకా మా చెకింగ్ కూడా అయిపోయింది. ఇంకా మేము టీఎస్ఎల్కి అయితే వెళ్ళాలి ఇప్పుడు. ఇక నుంచి ఇంకా ఫ్లైట్ దగ్గరికి అయితే మనం ట్రైన్లో అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకా మేము ట్రైన్ ఎక్కేసి ఫ్లైట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో మేము ఎక్కాల్సిన ఫ్లైట్ అయితే ఇదే. టైం 2 o'clock అయింది. ఇప్పుడైతే బోర్డింగ్ అయితే స్టార్ట్ అయింది. సో ఎక్సైటెడ్గా ఉన్నా. చిన్నోడి ఫస్ట్ ఫ్లైట్. బాబా ఏంటిది అది? ఏరోప్లేన్. ఏది ఏరోప్లేన్? ఏరోప్లేన్ ఏరోప్లేన్. ఇప్పుడు ఫస్ట్ టైం ఏరోప్లేన్ చూస్తున్నాడు దగ్గర నుంచి. చాలా అయితే ఎక్సైటెడ్ అవుతున్నాడు. దాన్ని చూస్తూ హాయ్ చెప్తూ ఏరోప్లేన్ అని పాయింట్అవుట్ చేస్తూ చూపిస్తున్నాడు. ఆల్మోస్ట్ మేము ఫ్లైట్ ఎక్కే వరకు వాడు ఆ ఎక్సైట్మెంట్ అలానే ఉన్నది. ఏరోప్లేన్ ఏరోప్లేన్ అని చూపిస్తున్నాడు. గ్రూప్ నెంబర్ 8 ఉంది. ఇంకా ఎగ్జాక్ట్లీ 2:30కి అయితే మేమైతే ఇప్పుడు ఫ్లైట్లోకి అయితే వెళ్తున్నాము. సో చిన్నోడు ఫస్ట్ టైం ఫ్లైట్లో అయితే ఎక్కుతున్నాడు. సో అదైతే నేను ఇక్కడ క్యాప్చర్ చేస్తున్నాడు. సో వాడు ఫస్ట్ ఫ్లైట్లోకి అడుగు పెట్టేదైతే క్యాప్చర్ చేశాను. చాలా హ్యాపీ అనిపించింది, అలానే టెన్షన్ కూడా ఉంది. సో ఫ్లైట్లో ఎలా ఉంటాడో ఏంటో ఏడుస్తాడో అనేసి. సో ఫస్ట్ అయితే మేము ఇక్కడ నుంచి అయితే ఫిలడెల్ఫియా అయితే వెళ్తున్నాము. సో ఆర్లాండో టు ఫిలడెల్ఫియా 2 hours జర్నీ ఉంటుంది ఇక్కడ నుంచి అక్కడికి. దెన్ ఫిలడెల్ఫియా టు దోహా ఉంటుంది. దోహా వచ్చేసి 12 hours జర్నీ మొత్తం ఇక్కడ నుంచి దోహాకి. దెన్ దోహా టు హైదరాబాద్ మళ్ళీ 2 hours జర్నీ. సో మొత్తం మాకైతే 16 hours జర్నీ అయితే ఉంది. సో ఇందులో లేఓవర్స్ తీసేస్తే మొత్తం 16 hours జర్నీ. ఇంకా బోర్డింగ్ కూడా కంప్లీట్ అయింది. ఇంకా ఎయిర్ హోస్టర్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటే చిన్నోడు చూస్తూ ఉన్నాడు. Board the airplane. The safety card in your seat pocket explains the safety features of this airplane. Airplane, bye-bye. Say bye. Bye-bye. Bye-bye, చెప్పు. Bye-bye. Bye-bye, airplane. చెప్పు. జై సాయిరామ్. జై సాయిరామ్. జై సాయిరామ్. ఫ్లైట్ అయితే ఇప్పుడు టేక్ ఆఫ్ అవుతుంది. ఇంకా నేను చిన్నోడిని అయితే ఇలా ఎంగేజ్ చేస్తున్నాను. ఇంకా మళ్ళీ చోనొప్పి వస్తుందో అనేసి నేనైతే ఇక్కడ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు అయితే ఎంగేజ్ చేస్తున్నాను. నార్మలీ మనం టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు చెవులు పట్టేసినట్టు అవుతుంది కదా, అలానే పిల్లలకి అయితే చోనొప్పి వస్తుంది. పీడియాట్రిషియన్ అయితే మాకైతే ఒక సజెషన్ ఇచ్చాడు, మీ అందరూ కూడా చెప్తాను. సో టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు నార్మల్గా పిల్లలకి ఏమైనా తినడానికి ఇస్తే అది చేస్తూ ఉంటే వాళ్ళకైతే ఇయర్స్ పెయిన్ అని రాకుండా ఉంటాయంట. కానీ ఇక్కడ చిన్నోడికి అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేశాను, తనైతే తినలేదు. సో తనైతే ఎగ్జైటెడ్గా ఉన్నాడు, ఇంకా ఏం తినలేదు. ఇంకా అలా అయితే నేను 2 చెవులు పట్టేసి టేక్ ఆఫ్ అయ్యేటప్పుడైతే బయట చూపిస్తూ ఎంగేజ్ అయితే చేశాను. ఇంకా ఇయర్ పెయిన్స్ వచ్చి ఏడుస్తాడేమో అని ఒక టెన్షన్ అయితే ఉన్నది మాకు. సో అదైతే రాలేదు. హోప్ఫుల్లీ వాడు ఎక్కాక కొద్దిసేపు అయ్యాక ఒక 1/2 hour తర్వాత అయితే మార్నింగే లేచాడు కదా, మంచిగా పడుకున్నాడు. ఇంకా ఎక్కిన 1/2 hourకి మాకైతే జ్యూస్ అలానే కుకీస్ అయితే ఇచ్చారు. సో లాంగ్ ఫ్లైట్ అయితే ఫుడ్ అయితే సర్వ్ చేస్తారు, ఇది షార్ట్ ఫ్లైటే కదా, జస్ట్ 2 hours ఫ్లైట్ మాకు ఇక్కడ నుంచి ఫిలడెల్ఫియాకి. సో స్నాక్స్ అయితే ఇచ్చారు. ఇంకా చిన్నోడైతే 1.5 hour అయితే పడుకున్నాడు. ఇంకా మేము కూడా కొద్దిసేపు అయితే నాప్ అయితే వేసాము. ఇంకా కరెక్ట్గా ల్యాండ్ అయ్యే టైంకి అయితే వాడు కూడా లేచేశాడు. ఇంకా మేము 5:30 అయితే ఫిలడెల్ఫియాలో అయితే ల్యాండ్ అయ్యాము. ఇంక ఇక్కడ ల్యాండ్ అయ్యాక మేమైతే మా బోర్డింగ్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇక్కడ ఎలివేటర్ చూసాక వాడు ఇంకా దాన్ని ఎక్కాలని ఇక్కడికైతే వచ్చాడు. చూడండి, ఎక్కడన్నా ఎలివేటర్ కనిపిస్తే ఇంకా వాడికి ఇష్టము అలా వెళ్తూ ఉండాలని. ఇంకా అదొక టాస్క్ మాకు. ఇంకా ఒక్కసారి వెళ్ళి గమ్ముకుండాడు. ఇంకా
కంటిన్యూస్గా వెళ్తూ ఉండాలి అటు ఇటు. టైం అయితే 5:45 అయింది. మేము 5 o'clockకి ఫిలడెల్ఫియాలో ల్యాండ్ అయ్యాము. సో ఇంకా చిన్నోడు కూడా లంచ్ కూడా ఏం తినలేదు. సో ఇందాక ఫ్లైట్లో కొద్దిగా అయితే పెట్టాను. సో ఇంకైతే ప్యాకెట్ ఫుడ్ ఇలా ప్యాక్ చేశాను కదా, అదైతే తినిపిస్తున్నాను. సో ఇక్కడ ఎలివేటర్ ఉంటే ఇంకా అది ఎక్కాలనేసి మారం చేస్తున్నాడు. అక్కడ చూడు, ఇక్కడ తీసుకున్న ఫుడ్ అయితే ఇలా తినిపించడానికి అయితే యూజ్ అవుతుంది. మనము స్పూన్ పెట్టి అలా ఎయిర్పోర్ట్లో తినిపించడం కష్టం అవుతుంది కదా, ఇలా అయితే మనం ఈజీగా తినిపించచ్చు. ఇది చూసారా, ఇది చాలా బాగా నచ్చింది నాకు. ఇది మొత్తం లెగోస్తో అయితే బిల్డ్ చేశారు, బెల్ లాగా, చాలా బాగున్నది. టైం అయితే 6 o'clock అయింది ఇప్పుడు. సో ఆఫ్టర్నూన్ నుంచి ఏమీ తినలేదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము ఇంట్లో అది జ్యూస్ ఉంటే జ్యూస్ తాగాను నేను. బాను ఓట్స్ తిన్నాడు. కానీ ఫ్లైట్లో అయితే బిస్కెట్స్ ఇచ్చారు కదా అండ్ జ్యూస్ ఇచ్చారు. ఇప్పుడైతే చాలా ఆకలిస్తుంది. లాంజ్ యాక్సెస్ అయితే ఉంటుందా లేదా అని కనుక్కోవడానికి అయితే వెళ్ళాడు బాను. సో మా ఫ్లైట్ ఉండేది వచ్చేసి 8 o'clockకి. ఇంకా చిన్నోడిని తీసుకొని బాను అయితే వెళ్ళాడు. నేనైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. ఇంకా మా కార్డుకి అయితే ఇక్కడ లాంజ్ యాక్సెస్ అయితే లేదంట. సరే అనేసి ఇంకా నేను యాపిల్స్ అవి తీసుకొచ్చాను, అవి అయితే తినేసాము నేను బాను. ఇంకా చిన్నోడు కూడా లంచ్ కూడా పెట్టేశాను. చిన్నోని కూడా ఇక్కడ ఆడిపిస్తున్నాము. ఇంకా ఇప్పుడైతే మంచిగా ఆడుకుంటే టైర్డ్ అయిపోతాడు, ఇంకా ఫ్లైట్లో అయితే పడుకుంటాడు. లేకుంటే ఇంకా ఫ్లైట్లో ఏడుస్తుంటాడేమని మాకు టెన్షను. అందుకే ఇప్పుడైతే నిద్రపుచ్చకుండా ఆడిపిస్తూ ఉన్నాము. నువ్వు పెట్టుకో. ఇంకా మేము ఫ్లైట్ బోర్డింగ్ అని A15 దగ్గర అయితే వెయిట్ చేస్తున్నాము. కానీ ఇప్పుడే అనౌన్స్మెంట్ వచ్చింది A21 దగ్గర అయితే బోర్డింగ్ స్టార్ట్ అవుతుంది అనేసి. సరే అక్కడి నుంచి ఇక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాము మేమందరమే. చూడండి ఎంతమంది. సో మళ్ళీ ఇక్కడికి వచ్చాక మళ్ళీ ఇక్కడైతే అనౌన్స్మెంట్ చేశారు. ఇక్కడ వచ్చిన 5 minutesకి అనౌన్స్మెంట్ చేశారు మళ్ళీ A15 దగ్గరికి బోర్డింగ్ స్టార్ట్ అవుతుంది అనేసి. మళ్ళీ చిన్నోని తీసుకొని మళ్ళీ అక్కడ దాకా వెళ్ళాము. ఆల్రెడీ ఫ్లైట్ డిలే అయిందని అందరూ టెన్షన్గా ఉన్నాము, దాంట్లో మళ్ళీ ఇది కూడా. యాక్చువల్లీ మేము ఫిలడెల్ఫియా ఎయిర్పోర్ట్కి 6 o'clock అయితే వచ్చాము. ఇప్పుడు టైం అయితే 9 o'clock అవుతుంది. యాక్చువల్లీ లేఓవర్ ఉన్నది 2 hours లేఓవర్ అయితే ఉంది ఇక్కడ ఫిలడెల్ఫియాలో. సో ఇక్కడ నుంచి దోహా ఫ్లైట్ ఉంది మళ్ళీ. 8 o'clock ఫ్లైట్ డిలే అయింది, 30 minutes అని చెప్పారు. సో 8:30 అని అనుకుంటే మళ్ళీ ఇప్పుడు 9 అయింది. సో మాకైతే ఆకలిస్తుంది. ఆల్రెడీ మధ్యాహ్నం కూడా ఏం తినలేదు. మార్నింగ్ ఒక యాపిల్ తినేసి వచ్చాము అండ్ ఫ్లైట్లో 2 బిస్కెట్స్ అయితే ఇచ్చారు. సో చిన్నోడిని ఇంకా మళ్ళీ ఫ్లైట్ ఎక్కితే పడుకోడు అనేసి మేము అక్కడ ఆడిపిస్తూ వాడిని చూస్తుంటే ఇప్పుడు వాడికి కూడా టైర్డ్ అయిపోయి వాడు కూడా పడుకున్నాడు. సో 1 hour వాడు కూడా పడుకొని లేచిండి. ఇప్పుడు చూడాలి మళ్ళీ ఈ ఫ్లైట్ డిలే అయితే మళ్ళీ మాకు అక్కడ దోహా నుంచి హైదరాబాద్ ఫ్లైట్ మిస్ అవుతుంది. సో అది టెన్షన్గా ఉంది. ఒక పక్కన ఆకలేస్తుంది. మళ్ళీ చిన్నోడు ఇప్పుడు పడుకున్నాడు, మళ్ళీ ఫ్లైట్లో పడుకుంటాడు లేదని టెన్షన్ ఉంది. సో అన్నీ మిక్స్డ్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి. చాలా తలకాయ నొప్పి అయితే వేస్తుంది. దాంతోపాటు మా పక్కనేమో మేము వచ్చినప్పటి నుంచి మాట్లాడుతూనే ఉంది ఫోన్లో. ఇంకా తలకాయ నొప్పి ఎక్కువైంది. సో ఇప్పుడు నేను సైడ్కి వచ్చి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. సో హోప్ఫుల్లీ ఫ్లైట్ అయితే డిలే అవ్వకుండా ఫాస్ట్గా అయితే రావాలి. ఇంకా మా ఫ్లైట్ అయితే 9:30కి అయితే వచ్చింది. ఇంకా 9:30కి అయితే మేము ఫ్లైట్ అయితే ఎక్కేసాము. ఇంకా యాక్చువల్లీ టైం అయితే 8 o'clock రావాల్సినది, 1.5 hour అయితే డిలే అయింది ఫ్లైట్. ఇంకా మేము వెళ్తున్న ఎయిర్లైన్స్ వచ్చేసి ఖత్తర్ ఎయిర్లైన్స్. ఇంకా ఫ్లైట్ ఎక్కాక చిన్నోడికి అయితే ఇలా ప్యాకెట్ పౌచ్ అయితే ఇచ్చేసాను. ఇది వచ్చేసి ఫ్రూట్ ప్యూరీ. సో ఇలాంటిది ఇచ్చేస్తే చిన్నోడైతే వాటి ఇష్టంగా తింటాడు. సో ఇది కూడా మీరు కావాలంటే ప్యాక్ చేసుకోవచ్చు ట్రావెల్లో. ఇది చాలా యూజ్ అయింది. ఆల్మోస్ట్ నాకు మొత్తం ట్రావెల్లో అది ఉండబట్టి నేను అప్పుడప్పుడు వాడికి ఆకలి వేసినప్పుడు లేచినప్పుడల్లా అది ఇస్తూ ఉన్నాను. సో ఇదైతే సేఫ్ కూడా పిల్లలకి. సో ఇది కూడా ఇవ్వచ్చు. అలానే ఇంకా నేను చిన్నోడికి డ్రెస్ చేంజ్ చేసి డైపర్ చేంజ్ చేసి ఇంకా ఎంత ఆయన్ని పడుకోబెడదామనేసి ఆయన అయితే రెడీ చేస్తున్నాను. అలానే వాడు కొద్దిగా అక్కడ స్క్రీన్ అవి ఉంటాయి కదా, దాన్ని చూస్తే ఆడుకుంటున్నాడు. ఇంకా ఫ్లైట్ టేకాఫ్ అయ్యాక ఒక 1 hour తర్వాత ఫుడ్ అయితే సర్వ్ చేస్తున్నారు. ఇక ఫుడ్ సర్వ్ చేస్తుంటే అది కూడా చిన్నోడికి కొద్దిగా పెడదాము తింటే అనేసి ఒకేసారి డిన్నర్ పెట్టాక పడుకోబెడదాం అనేసి వెయిట్ చేస్తున్నాను. ఫుడ్ అయితే తీసుకొచ్చారు మాకు.
మాకు సర్వ్ చేసిన ఫుడ్ అయితే ఇది బగారా రైస్, అందులో టమాటా కర్రీ ఇచ్చారు, అలానే ఒక స్వీట్ ఇచ్చారు, దాంతోపాటు సాలెడ్ కూడా ఇచ్చారు, అలానే ఒక రోజా కూడా ఇచ్చారు. సో ఇవన్నీ కూడా ఫుడ్ బాగున్నది. నాకైతే డిన్నర్ అయితే నచ్చింది. సో చిన్నోడికి కూడా కొద్దిగా తినిపించేసి ఇంకా చిన్నోడు తిన్నాక పడుకున్నాడు ఒక 1/2 అవర్కి. యాక్చువల్లీ చిన్నోడికి అయితే సపరేట్ సీట్ అయితే ఉండదు. 2 ఇయర్స్ బిలో వాళ్ళకి సపరేట్ సీట్ ఉండదు, జస్ట్ ఆన్ ల్యాపే ఉంటుంది. సో 2 ఇయర్స్ అబోవ్ వాళ్ళకి మాత్రమే సపరేట్ సీట్ ఇస్తారు. మేము కూడా అయితే కొద్దిసేపు పడుకున్నాము. పడుకొని లేచి ఇక్కడ బయట చూస్తుంటే ఇప్పుడే సన్ రైజ్ అవుతుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా మూను, అలానే అటువైపు సన్ రైజ్ అవుతుంది. చాలా బ్యూటిఫుల్గా ఉన్నది ఈ వ్యూ అయితే. ఇంకా మాకైతే మళ్ళీ ఫుడ్ అయితే సర్వ్ చేశారు. ఇలా స్నాక్స్ అయితే మధ్యలో పిజ్జా అయితే ఇచ్చారు. సో పిజ్జా కూడా బాగున్నది. ఇంకా చిన్నోడు అయితే మధ్యలో ఒకసారి అయితే లేచాడు. లేచాకైతే చాలా ఏడ్చాడు. ఒక 1/2 అవర్ అయితే ఏడ్చాడు. నాకు 1/2 అవర్కి చాలా భయం వేసింది వాడిని చూసి. ఇంకా ఏడుపు ఆపుతాడా లేదా అనేసి. కానీ వాడైతే నిద్రలోకి వెళ్ళడానికి ఏడుస్తున్నాడు. ఇంకా బాను అయితే కొద్దిసేపు ఎత్తుకొని ఫ్లైట్ అంతా తిప్పితే అప్పుడైతే పడుకున్నాడు. మాకు 1/2 అవర్కి అయితే చాలా టెన్షన్ వేసింది. కానీ వాడైతే ఇంకా పడుకున్నాక ఇంకా మళ్ళీ మార్నింగ్ దాకా అయితే లేదు. మేము గుడ్ థింగ్ ఏంటంటే మేము నైట్ ఫ్లైట్ అయితే తీసుకున్నాము. సో నైట్ ఫ్లైట్ కాబట్టి వాడు అది నిద్ర టైం కాబట్టి ఆల్మోస్ట్ మార్నింగ్ వరకు ఒకే స్ట్రెచ్ లాగా పడుకున్నాడు. సో అదొక బెస్ట్ థింగ్ మాకు. సో వాడైతే మాకు ఎక్కడా ఇబ్బంది పెట్టలేదు, మంచిగా పడుకున్నాడు. మేము ఎంత టెన్షన్ పడ్డామో, ఫ్లైట్ బుక్ చేసుకున్నప్పటి నుంచి మేమైతే టెన్షన్ పడ్డాము వాడు పడుకుంటాడా లేదా, ఫ్లైట్లో ఏడుస్తూ ఉంటాడేమో, అందరికీ డిస్టర్బ్ అవుతుందేమో అని. కానీ వాడైతే చాలా బాగా కోఆపరేట్ చేశాడు, మంచిగా పడుకున్నాడు. కానీ నా చేతిపైన ఉన్నాడు కాబట్టి నేనైతే ఎక్కువ పడుకోలేదు, ఇంకా వాడిని చూసుకుంటూ ఉన్నాను. ఇంకా మళ్ళీ మాకు మార్నింగ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అయితే సర్వ్ చేశారు. బ్రేక్ఫాస్ట్లో వచ్చేసి స్క్రాంబుల్డ్ ఎగ్, అలానే చికెన్ సాసేజ్, పొటాటో ఫ్రై కూడా సర్వ్ చేశారు. ఇది కూడా బాగుండేది బ్రేక్ఫాస్ట్ కూడా. కొన్నిసార్లు ఫ్లైట్లో ఫుడ్ అయితే మనకు నచ్చదు, బట్ మాకైతే ఫుడ్ అయితే బాగానే వచ్చింది, బాగానే తిన్నాం మేము. ఇంకా 1 అవర్లో అయితే మేమైతే దోహాకి అయితే రీచ్ అవుతాము. సో స్క్రీన్లో అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇంకా బయట చూస్తే వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో నేనైతే కొద్దిసేపు అది చూస్తూ ఉండిపోయాను. ఇంకా మన టైమింగ్కి దోహా టైమింగ్కి అయితే డిఫరెన్స్ అయితే ఉంటుంది కదా, అలానే యూఎస్ టైమింగ్కి కూడా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇంకా మేము దోహాలో అయితే నైట్ 12:30కి అయితే ల్యాండ్ అయ్యాము. ఇక్కడ మాకైతే 2 అవర్స్ లేఓవర్ ఉంటుంది. కానీ మాకు ఫిలడెల్ఫియాలో లేట్ అయింది. సో అక్కడ ఫ్లైట్ డిలే అవ్వడం వల్ల 1 అవర్ మాకు ఇక్కడైతే ఎక్కువ టైం అయితే లేకుండా ఉండే. సో ఫాస్ట్గా బోర్డింగ్కి అయితే వెళ్ళిపోయాము మళ్ళీ. సో ఎక్కువైతే ఇక్కడ వీడియో తీయలేదు. ఇంకా అక్కడి నుంచి మేము మా ఫ్లైట్ బోర్డింగ్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇంకా అక్కడి నుంచి ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయాము. సో అక్కడి నుంచి మనం ఫ్లైట్ బోర్డింగ్ దగ్గరికి అయితే బస్సు ఉన్నది. సో ఆ బస్సులో అయితే మేము అక్కడికైతే వెళ్ళిపోయాము. ఇక్కడ నుంచి అయితే మాకు హైదరాబాద్ రీచ్ అవ్వడానికి 2 అవర్స్ అయితే టైం పడుతుంది. సో ఇక్కడికి వచ్చాక ఇంకా ఫ్లైట్ ఎక్కితే ఇంకా మాకు ఎక్సైట్మెంట్ అయితే ఎక్కువైపోయింది. ఇంకా జస్ట్ 2 అవర్సే ఉంది హైదరాబాద్ రీచ్ అవ్వడానికని. సో ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం. ఫైనల్లీ ఇప్పుడైతే వెళ్తున్నాం కదా, ఇంకా రీచ్ అవుతున్నాం కదా అన్నట్టు ఇంకా చాలా హ్యాపీనెస్, అలానే ఎక్సైట్మెంట్, అన్నీ మిక్స్డ్ ఫీలింగ్స్ అయితే ఉన్నాము. సో ఇంకేం దగ్గరకు వస్తుందంటే ఆ లోపల నర్వస్నెస్ కూడా ఉంటుంది. సో నాకు కూడా అలానే అనిపించింది. ఆల్మోస్ట్ ఫ్లైట్ బుక్ చేసుకున్నప్పటి నుంచి నేనైతే సరిగా నిద్ర కూడా పోలేదు. లిటరలీ డైలీ అయితే నేను కౌంట్ చేసుకుంటూ ఉండేదాన్ని, ఇంకా ఎన్ని డేస్ అని. సో ఫైనల్లీ ఇప్పటికైతే రీచ్ అవుతున్నాం కదా, చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మా దోహా ఫ్లైట్లో అయితే మాకు కాంప్లిమెంటరీగా శాండ్విచ్ ఇచ్చారు, అలానే కాంప్లిమెంటరీ కుకీస్ బ్యాగ్ కూడా ఇచ్చారు. సో ఇదైతే చిన్నోడికి అయితే తినిపించడానికి ట్రై చేశాను, తనైతే తినలేదు. ఇంకా మేము కూడా అయితే తినలేదు. ఇంకా అప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసాం కదా ఫ్లైట్లో, ఇంకా ఇక్కడైతే ఏం తినలేదు. అది అలానే మేము ఇంటికైతే తీసుకెళ్ళాము. ఇంకొద్దిసేపు అయ్యాక వాడైతే ఏడవడం అయితే స్టార్ట్ చేశాడు. ఇంకా వాడికైతే ఒరుగులో మకానా తెచ్చాను, అదైతే వాడికి ఇష్టం. ఇంకా అవైతే ఇస్తూ ఉంటే అది తింటూ ఉన్నాడు. కొద్దిసేపు అయితే ఏడుపాపాడు. ఇంకా మళ్ళీ ఇది స్పూను అలానే ఒక గ్లాస్ ఇస్తే అది కొట్టుకుంటూ ఉన్నాడు. సో అలా అయితే తనైతే ఎంగేజ్ చేయడానికి ట్రై చేసాము, కానీ ఎక్కువసేపు అయితే ఉండలేదు. ఒక 10-15 మినిట్స్ అయితే ఆడాడు. దాని తర్వాత మళ్ళీ ఏడవడం అయితే స్టార్ట్ చేశాడు. ఇంకా లైట్స్ ఆఫ్ చేసాకైతే ఇంకా ఎక్కువ ఏడవడం అయితే స్టార్ట్ చేశాడు. ఇంకా నా దగ్గరికి అయితే రావట్లేదు. ఇంకా మళ్ళీ వాళ్ళ డాడీ ఇంకా ఎత్తుకొని ఫ్లైట్లో కొద్దిసేపు తిప్పుతూ పడుకోబెట్టాడు. ఇంకా తనైతే కొద్దిసేపు అయితే పడుకున్నాడు. ఇంకా ఫ్లైట్ ఎక్కాక మా ఈ మొత్తం ఫ్లైట్ జర్నీలో అయితే చిన్నోడు ఏడ్చింది జస్ట్ నిద్ర కోసమే. సో ఒక 10-15 మినిట్స్ అయితే ఏడ్చాడు ప్రతి ఫ్లైట్లో. ఇంకా ఆ 10-15 మినిట్స్ భరించాము.
ఇంకా అది కూడా వాడికి ఇంట్లో నేను ఎత్తుకొని తిప్పి పడుకోబెట్టడం అలవాటు చేశాను. అందుకని ఇంకా వాడు ఇక్కడ కూర్చొని పడుకోవడం అలవాటు లేదు కదా, ఇంకా ఎత్తుకొని తిప్పాలి ఫ్లైట్లో అని వాడు ఇంకా ఆ రొటీన్కి అలవాటు పడ్డాడు. ఇంకా ఫ్లైట్లో అలా ఎత్తుకొని తిప్పుతూ ఉంటే పడుకునేశాడు. ఇంకా వాడు పడుకున్న 1 అవర్కి అయితే మేము కూడా ఒక నాప్ అయితే వేసి లేచాము. చూసారా, ఇంకా సిటీ అయితే కనిపిస్తుంది. ఇంకా సిటీ కనిపిస్తుంటే ఇంకా చాలా చాలా హ్యాపీ అనిపించింది. సో ఫైనల్లీ మేమైతే హైదరాబాద్కి అయితే రీచ్ అయ్యాము. ఇంకా ఫ్లైట్ అయితే ల్యాండ్ అయిపోయింది. సో సక్సెస్ఫుల్లీ ఆఫ్టర్ 2.5 years సో హైదరాబాద్కి అయితే రీచ్ అయ్యాము. ఇంకా వాడిని అయితే ఇండియాలో దింపుతున్నాం అనేసి ఇంకా హ్యాపీ. సో ఫైనల్లీ వాడైతే ఇండియాలో అడుగైతే పెట్టేశాడు. మా ఊరిని తీసుకొని మేమైతే ఇండియాకి అయితే వచ్చేసాము. వెల్కమ్ టు ఇండియా. వెల్కమ్ టు ఇండియా. ఏ చెప్పు One, two, three, go! Yay! Finally we are back to India. సో 3 o'clock అయితే ల్యాండ్ అయ్యాం సక్సెస్ఫుల్లీ మా ఇండియాకి. సో ఇక్కడ నుంచి ఇమిగ్రేషన్ అయిపోయింది. ఇమిగ్రేషన్ అయ్యి ఇప్పటికైతే బ్యాగేజ్ తీసుకొని బయటకైతే వెళ్తున్నాం. సో ఫైనలీ ఇండియాకి అయితే వచ్చేసాం. చాలా ఎగ్జైట్మెంట్ అయితే ఉన్నాం. ఇప్పుడైతే భాను వల్ల అన్న అయితే వచ్చాడు. సో తనకు ఒక్కరికే తెలుసు మేము ఇక్కడ ఇండియాకి వస్తున్నామని, ఇంకెవరికి తెలీదు. సర్ప్రైజ్ విజిట్ ఇది. సో తను ఒక్కడైతే ఇప్పుడు వచ్చాడు. ఇప్పుడు టైం అయితే 4 o'clock అవుతుంది. సో చూద్దాం, చిన్నోడిని ఫస్ట్ టైం చూస్తున్నాడు వాళ్ళ పెదనాన్న. సో తను ఎగ్జైటెడ్గా నైట్ వద్దన్నా కూడా ఇప్పుడు వచ్చాడు. సో మేము కూడా ఎగ్జైట్గా ఉన్నాం చూడాలని. లెట్స్ సీ. సక్సెస్ఫుల్లీ మా ఫ్లైట్ జర్నీ కూడా కంప్లీట్ అయిపోయింది. చిన్నోడు కూడా మాకు ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. మంచిగా ఫ్లైట్ ఎక్కాక పడుకొని నిద్రపోయాడు. సో మేమైతే చాలా టెన్షన్గా ఉన్నాం చిన్నోడితో ఫ్లైట్ జర్నీ ఎలా ఉంటుందో ఏంటి అనేసి. కానీ చిన్నోడు కూడా ఎక్కడ ఏడవకుండా మాకైతే మంచిగా కోఆపరేట్ చేశాడు. 10-15 minutes ఏడవడం తప్పితే మొత్తం ఫ్లైట్ జర్నీలో ఆల్మోస్ట్ పడుకునే ఉన్నాడు. సో ఇంకా ఇమిగ్రేషన్ కూడా మాకు ఈజీగానే అయిపోయింది, ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఇప్పుడైతే ఇంకా వాళ్ళని మీట్ చేసి ఇంటికి వెళ్ళి ఇంకా అందరిని అయితే సర్ప్రైజ్ చేయాలి. సో ఇప్పుడు సర్ప్రైజ్ విజిట్ కదా, ఎవరికి తెలీదు. ఇంకా ఇంటికి వెళ్ళి వాళ్ళ రియాక్షన్ అయితే క్యాప్చర్ చేయాలి. మీరు కూడా మా ఇంట్లో వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటాయి ఏంటో చూడాలంటే నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకుండా చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.